హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో మేడం చెప్పండి. సార్, ఒకసారి కాన్ఫరెన్స్ పెడతాను, ఓకేనా? ఓకే, పెట్టండి. కొంచెం వారం దగ్గర పెట్ట. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आप హలో చెప్పండి. సార్, లైన్ లో హలో ఉన్నారు, సార్. మాట్లాడండి. హలో సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. నమస్తే. అది లెటర్ అనేది మనకి 24 తారీఖు అప్రూవల్ వచ్చింది సార్, సెటిల్మెంట్ అప్రూవల్. అంటే ఇప్పుడు 24th నాడు అప్రూవల్ వచ్చింది, ఓకే. కానీ దాంట్లో మనకి మెన్షన్ ఏం చేసింది 24th లాస్ట్ డేట్ అని ఉంది. నేను ఆల్రెడీ లెటర్స్ చెక్ చేసిన తర్వాతే నేను చెప్తున్నా మేడంకి. నేను చెప్పింది మీకు అదే సార్. నేనేమన్నా అంటే మనకి లెటర్ అనేది ఏ రోజు అప్లోడ్ అయితే ఆ రోజు డేట్ వచ్చింది సార్ మనకి లెటర్ మీద. మళ్ళీ డ్యూ డేట్ ఎప్పుడు ఓకేనా? ఇచ్చారు మీరు? సార్ డ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చారు? మన సెటిల్మెంట్ చేసుకున్న డ్యూ డేట్ అదేమో ఉండదు సార్. నేను ఒక విషయం చెప్తాను సార్. నేను ఒక విషయం చెప్పాలా? ఇప్పుడు దాంట్లో మీరు డ్యూ డేట్ అయితే మెన్షన్ చేసి ఉంటారు కదా, ఈ డ్యూ డేట్ వరకు మీరు పేమెంట్ చేయాలని. నేను అదే నేను అడుగుతున్నా. చెప్పేది అదే సార్. చెప్పండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది. కాకపోతే సెటిల్మెంట్ ఏంటనుకుంటే మనకి డ్యూ డేట్ దాటిన తర్వాత మనం సెటిల్మెంట్ పెట్టుకుంటాం కదా కొన్ని. మనకేంటంటే ఏదైనా కానీ మీ డిజిగ్నేషన్ అండి? హలో, మీ డిజిగ్నేషన్? నేను మేనేజర్ సార్. మీ పేరు? నా పేరు నవీన్ సార్. నవీన్ గారు, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీ మెయిల్ ఐడి నుంచి నాకు ఇది లెటర్ వచ్చింది. నా మేలు నుంచి కాదు సార్, మీకు వచ్చేసి నవీన్ గారు, నేను ఒక విషయం చెప్తాను మీకు. నా పాయింట్ ఏంటంటే, నాకు 24th నాకు డ్యూ డేట్ అని ఉంది. కాకపోతే లెటర్ నాకు ఈ రోజు వచ్చింది. ఇప్పుడు మన డ్యూ డేట్ వరకు నాకు ఉంటే నేను పేమెంట్ చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం కరెక్ట్ మీ లెటర్ ప్రకారం మనం పేమెంట్ చేస్తాం కాబట్టి, ఓకేనా? మీరు డ్యూ డేట్ అయిపోయినాక నాకు లెటర్ ఇచ్చి మీరు పేమెంట్ చేయమంటే అది సెటిల్ కాదు కదండి. అది నా పాయింట్. అది ఎందుకు సెటిల్ అవ్వదు సార్? మీ పాయింట్ అది, ఓకే, నేను కాదంటలేదు. ఓకే, మీరు ఒక పని చేయండి. మీరు మీ మేనేజర్ ఎవరైతే నాకు ఈ లెటర్ పెట్టారో దాంతో ఒక మెయిల్ పెట్టియండి. మీరు సో అండ్ సో డేట్ కి మీరు పేమెంట్ చేయండి. మీ దాని తర్వాత మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీరు దాని తర్వాత బ్యాంక్ తోనే ఒక్క రూపాయి సంబంధం ఉండదు అని ఒక మెసేజ్ పెట్టియండి. నేను 100% నేను ఇప్పుడు పేమెంట్ చేస్తాను. నేను రెడీ నా సైడ్ నుంచి. కాకపోతే ఆ లెటర్ లో ఉన్న డేట్ గురించి నేను పేమెంట్ చేయట్లేను. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇచ్చిన డేట్ దాటేసింది. నేను చెప్పేది వింటారా ఫస్ట్? చెప్పండి. మనకేంటంటే మనకి ఏ రోజు లెటర్ అయితే అప్లోడ్ అయ్యిద్దో ఆ రోజు డేట్ అనేది లెటర్ మీద పెడతారు సార్. సరే, ఇప్పుడు మరి అంటే దానికి అర్థమైంది నేను నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు అయితే. సార్ నెక్స్ట్ మంత్ ఎలా చేస్తా సార్? ఈ మంత్ కే అయిపోయింది కదా క్లియర్. సార్ నేను చెప్పేది మీకు అర్థమైంది ఆ పాయింట్. మీరు డ్యూ డేట్ ఎక్కడ మెన్షన్ చేసింది చెప్పండి. అయ్యో, నాకు మొత్తం అర్థమవుతుందండి. మీరు అలా ఎలా అనుకుంటారు నాకు అర్థం కావట్లేదని. నాకు డ్యూ డేట్ చెప్పండి. డ్యూ డేట్ ఎక్కడ ఉంది లెటర్ లో? సో అండ్ సో డేట్ మీకు డ్యూ ఇస్తున్నామండి, ఆ డ్యూ డేట్ వరకు మీరు పేమెంట్ చేయొచ్చు అని ఎక్కడ ఇచ్చారు నాకు? అదే అడుగుతున్నా. నా క్వశ్చన్ అది. నేను చెప్పేది అదే సార్. మీరు ఆ రోజు మన సెటిల్మెంట్ అప్రూవ్ వచ్చిన పేమెంట్ చేసేసుకుంటే సరిపోయేది కదా. మీరు లెటర్ కావాలన్నారు, లెటర్ ప్రాసెస్ పెట్టడానికి 2 days పట్టింది. లెటర్ మెయిల్స్ అవ్వలేదు. అది మీకు అదే చెప్పాను నేను. ఆ రోజు మీరు లాంగ్ లో ఉన్నారు కదా, అవుట్ లో ఉన్నారు కదా. నేను ఒక మాట చెప్పాలన్నా, నేను లాంగ్ లో ఉన్నా కానీ మీ లెటర్ లాంగ్ లా లేదు కదండి. మీ సిస్టమ్ లాంగ్ లా లేదు కదా. నేను లాంగ్ లో ఉన్నా. నేను మీకు సో అండ్ సో డేట్ చెప్పిన ఈ డేట్ వరకు నాకు లెటర్ ఇవ్వండి అని మేడం మీరు ఉన్నారు కదా, మీకు చెప్పాను కదా నేను. సార్ హలో సార్, మీరు ఏమంటున్నారు నాకు అర్థమైంది, నేను కాదంటలేను. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, మీరు ఇచ్చిన లెటర్ ఎప్పుడు రేజ్ చేసిరు? మీరు 26th నాడు మీరు లెటర్ రేజ్ చేసిరు, ఓకేనా? కానీ నాకు డ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చారా? ఈ రోజే వచ్చిందండి. నాకు ఈ రోజు వచ్చింది.
మీరు రిక్వెస్ట్ మెయిల్ 25th పెట్టారు, అవునా కాదా? నేను ఒక మాట చెప్పాలనా మీకు? హలో, నేను ఒక మాట చెప్పాలనా? చెప్పండి సార్. నేను చెప్పండి రిక్వెస్ట్ సార్. ఎప్పుడు పెట్టినా అది పాయింట్ అవుట్ కాదండి. నేను మేడంకి ఏమన్నా, మేడం నేను 25 తారీఖు వారికి నాకు డ్యూ డేట్ ఇవ్వండి అన్నా. నేను మీరు లెటర్ అప్రూవల్ తీసుకోండి, నాకు 25th వారికి నాకు డ్యూ డేట్ పెట్టండి అన్నా. ఓకేనా? మీరు ఏం చేసిరు సార్? ఒక్క నిమిషం, నా మాట అయితే వింటారా మీరు? నేనేమన్నా మేడం మీరు కూడా లైన్ లో ఉన్నారు, మీరు వినండి, తర్వాత సార్ చెప్పండి. నేను మేడంకి ఏమన్నా, మేడం మీరు 25th వరకు నాకు డ్యూ డేట్ పెట్టండి, ఆ లోపు నేను పేమెంట్ చేస్తా, కానీ 25th దాకా పోనీ అని అన్న. కానీ మీరేం చేసిరు, 24th డ్యూ డేట్ పెట్టిరు, ఇంకా దాంట్లో 26th కి నాకు లెటర్ ఇచ్చిరు. మీరు తప్పు నాదా మీదా? అదే మేము కూడా చెప్పేది ఎంతరా, మీరు ఫస్ట్ మేము చెప్పేది కూడా అనండి. మీరు అవన్నీ కాదండి, నాకు ఫ్రెష్ గా నాకు డేట్ ఇవ్వండి, నాకు డ్యూ డేట్ ఇవ్వండి, నేను చేసేస్తాను. ఓకేనా? ఏంటండి? ఒకసారి లెటర్ అప్లోడ్ మళ్ళీ ఇంకా లెటర్ అప్లోడ్ ఎలా చేస్తాం సార్? అది తప్పు నాది కాదు కదండి, మిస్టేక్ నాది కాదు కదా. చెప్పండి. నా పేరు శివ. శివ గారు, ఒక సార్ మాకేం జరిగింది అంటే, మనకి సెటిల్మెంట్ అప్రూవల్ రాంగ్ లోనే మనం ఏం చేస్తామంటే లెటర్ కి అప్లోడ్ పెట్టిస్తాం. మీకు విషయం తెలుసా అండి? మీ పేరు ఏమన్నారు సార్? మీ పేరు నన్ను చెప్పనివ్వకుండా మీరేం మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి ఫస్ట్. మీ పేరు? నా పేరు నవీన్ సార్. నవీన్ గారు, మీకు నేను చెప్తాను ఒక విషయం. కలెక్షన్ నాలెడ్జ్ నాకు కూడా ఉందండి, A to Z నాలెడ్జ్ ఉందండి. నేను ఒక విషయం చెప్తాను, నేను ఒక విషయం చెప్తానండి, ఒక నిమిషం సార్ వినండి. మీరు మిస్గైడ్ చేస్తే మిస్గైడ్ అయ్యే మనిషే కాదు నేను, ఇంపాసిబుల్. మీరు చేయలేరు కూడా, మీరు కన్విన్స్ కూడా చేయలేరు నన్ను. సారీ, ఈ విషయంలో కన్విన్స్ కూడా చేయలేరు మీరు నన్ను. ఓకేనా? నేను మీకు తెలీదు, నేను టోటల్ కలెక్షన్ నాలెడ్జ్ పెట్టుకున్నాను, నేను టోటల్ A to Z. నేను మీకు పాయింట్ ఎందుకు అడుగుతున్నా, నేను 24th నాడు మీరు డ్యూ డేట్ పెట్టి 26 నాడు ఇస్తే నా అకౌంట్ అనేది ఎలా క్లోజ్ అవుతుందా నా క్వశ్చన్. అందుకే మీకు ఏమంటున్నాను, మీరు సెకండ్లీ మీరు ఏం చేయండి, సేమ్ మీ ఈమెయిల్ ఐడి నుంచి నాకు ఒక మెయిల్ పెట్టండి, మీరు ఈ రోజు పేమెంట్ చేయండి, మీకు దాని తర్వాత బ్యాంక్ తో మీకు ఎలాంటి సంబంధం ఉంటే నాకు మెయిల్ పెట్టియండి, నేను చేసేస్తా, నేను రెడీ ఉన్నా. నాకు ఒక ప్రూఫ్ కావాలి. ఏమని ప్రూఫ్ కావాలి? నాకు సో పర్సన్ సో డేట్ తర్వాత పేమెంట్ చేసిన తర్వాత కూడా మాకు సంబంధం లేని అన్నానికి మీ పేమెంట్ చేయడానికి నేను రెడీ ఉన్నా. మీకు ప్రాబ్లం ఉండదని చెప్పేసి మేము చెప్తున్నాం. మీరు ఎవరండి? మీరు చెప్తే ఏంటండి? నేను చెయ్యను, నేను ఎలా చేస్తాను? మీకు సరే, ఇప్పుడు మీకు డైరెక్ట్ బ్యాంక్ నుంచి మెయిల్ వస్తే మీరు పేమెంట్ చేస్తారు, అంతే కదా? బ్యాంక్ నుంచి మీరు ఒక చిన్న వర్డ్, మీరు 26 నాడు నాకు బిల్ ఇది ఇచ్చారు, సారీ మన ఏం స్టేట్మెంట్ లెటర్ ఇచ్చారు, సెటిల్మెంట్ లెటర్ ఇచ్చారు, మీరు ఈ రోజు పేమెంట్ చేయండి, ఈ రోజు చేసిన తర్వాత మీకు ఎలాంటి సంబంధం ఉండదు బ్యాంక్ తోనే, నాకు అది పెట్టండి, నాకు సరిపోతుంది. నేను అదే సార్ మీతో పెట్టియండి. సేమ్ ఇది ఏ ఈమెయిల్ ఐడి డొమైన్ నుంచి మీరు పెట్టారో మేనేజర్ తోటి, అదే మేనేజర్ దాంట్లో పెట్టియండి. నేను విత్ ఇన్ సెకండ్ లా మీ పేమెంట్ మీకు చేసేస్తాను. ఏం పెట్టాలా? నేనేం పెట్టాలి చెప్పండి? మై సెటిల్మెంట్ లెటర్ రిసీవ్ సార్ అని చెప్పి పెట్టండి అంతే. మై సెటిల్మెంట్ లెటర్ రిసీవ్, కానీ సో డేట్ కూడా పెడతా నేను. 24th డ్యూ డేట్ ఇచ్చిర్రు నాకు, అది కూడా మెన్షన్ చేస్తా. నేను టోటల్ ఇదిగోండి, నేను ఏమన్నాను, మీరు నన్ను కన్విన్స్ చేయలేరండి, చేయలేరు, ఇంపాసిబుల్ అది. చెప్పండి. నేను బరాబర్ మాట్లాడతానండి, నేను బరాబర్ మాట్లాడతాను, ఎందుకంటే నేను డబ్బులు కడుతున్నాను కాబట్టి, నేను సెటిల్మెంట్ చేయించుకుంటున్నాను కాబట్టి. మీరు నేను ఒక విషయం చెప్పాలనా? నేను ఒక విషయం చెప్తాను, నేను ఒక విషయం చెప్తానండి. మీరు నాకు కరెక్ట్ డ్యూ డేట్ కి నాకు పెట్టుంటే, నేను 25 తారీఖు, ఒక్క నిమిషం అండి, 25 తారీఖు నాడు నేను చెప్పినాను, ఓకే మీరు 24th నాడు ఇచ్చారు, మీరు 24th నాడు లెటర్ ఇచ్చినా కానీ నేను పేమెంట్ చేస్తుండే. కానీ మీరు ఏంది డ్యూ డేట్ తర్వాత, అంటే ఆఫ్టర్ డ్యూ డేట్ నాకు లెటర్ ప్రొవైడ్ చేసిరు, మీరు నేను ఎలా పేమెంట్ చేయాలి చెప్పండి? నేను అదే సార్ మీతో చెప్పేది, మనకి 24th ఈవినింగ్ సెటిల్మెంట్ అప్రూవల్ వచ్చింది, అప్రూవల్ వచ్చిన వెంటనే సెటిల్మెంట్ లెటర్ రైట్ చేసాము, వాళ్ళు వెంటనే అప్రూవ్ కొట్టారు, దాని మీద 24th డేట్ అని ఇస్తారు.
సరే ఓకేనా? సరే అయితే మీరు నాకు డ్యూ మీరు డేట్ పేమెంట్ అనేది చేసేసుకుంటే అంటే ఇబ్బంది ఉండదు. నా డ్యూ డేట్ అనేది లేదు, మీరు ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు అని మీరు అంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు అదే మాట అంటున్నారు ఇప్పుడు. ఎప్పుడైనా పేమెంట్ ఎలా చేయాలి? నేను ఎప్పుడు అన్నాను సార్? ఇప్పుడు అన్నా నేను మళ్ళీ దానికి అర్థం అదే కదండి, వాళ్ళు 24th నాడు మీకు డ్యూ డేట్ ఇచ్చి ఇలా మాట్లాడితే కదా సార్ నేను బరాబర్ మాట్లాడతానండి. knowledge నేను ఉందని చెప్పేసి అన్నారు అవును కదా. కరెక్ట్ నేను బరాబర్ మాట్లాడతాను. మాట్లాడతాను, కాదనట్లేదు. మరి నేను కూడా కరెక్ట్ మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు మీకు మీ ప్రాబ్లం ఉందని మీ నేను మీ చెప్తున్నాను. మాటకి మీరు నా దగ్గర వాల్యూ లేదండి. సారీ అండి, మీ మాటకి నా దగ్గర వాల్యూ లేదు. నాకు ఓకే సార్, ఓకే డాక్యుమెంట్ లా సార్, కావాలి, నాకు డాక్యుమెంట్ లా కావాలి. నేను ఎవరిని ఓకే సార్. నమ్మను, నేను మాట డాక్యుమెంట్ నమ్మను. పంపిస్తాను, అప్పుడు మాట్లాడతాం సార్. ఏంటండి నేను ఏంటి డాక్యుమెంట్ పంపిస్తా అంటున్నాను సార్. డాక్యుమెంట్ పంపించండి, పంపిస్తా అంటున్నాను. మీరు డాక్యుమెంట్ పంపించండి, నేను చేపిచ్చేస్తా. నేను కాదంటలేను కదా, నేను చేపిచ్చేస్తా. నాకు టోటల్ మేము మెన్షన్ సార్, కానీ మీరు చెప్పేది అంటలేదు. మీరు చెప్పేది అంటలేదు. నాకు అవసరం లేదండి. మీ మాట వినే అవసరం నాకు లేదు. నాకు మీ మాట వినే అవసరం నాకు లేదు. నాకేం అవసరం అండి మీ మాట వినండి. హలో హలో ఉమ్, సార్, ఉమ్. నేను మాట్లాడతాను సార్ తనతో. నేను మాట్లాడి మీరు చెప్తాను ఒక ఎందుకు విషయం అంత చెప్పాలండి, అర్థమైనట్లేదు. ఒక విషయం చెప్పాలనా, సార్ మీ ఫ్రెండ్స్ అయితే నాకు నష్టం ఏం లేదు. మీరు కోపం పడినా అని నాకేం నష్టం లేదు. నేను మేడం మీకు అవును క్లారిటీగా సార్, మీ చెప్పాను. పాయింట్ నాకు అర్థమైంది. సో బస్ నేను ఒకసారి మాట్లాడి చెప్పిస్తాను. మీరు ఓకే, మాట్లాడి చేయండి మేడం. నా సైడ్ నుంచి నేను పేమెంట్ చేయడానికి రెడీ ఉన్నా. అంటే మీరేమంటున్నారంటే 24th ఉంది కాబట్టి తర్వాత ఎటువంటి ప్రాబ్లం మేడం రాకుండా మీకు నాకు ఒక మెయిల్ ఇస్తే బస్ సరిపోతుంది అన్నారు, అంతేనా? సరిపోతుంది. నాకు డాక్యుమెంట్ గా ఇవ్వండి, నేను చేసేస్తా అంటున్నా కదా. నేను చేయనని అంటలేదు కదా. గాట్ ఇట్ సార్, నాకు ఓకే, అర్థమైంది సార్. నేను మీరు మాట్లాడండి. మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను సార్. మాట్లాడి నాకు ఎప్పుడు మీకు నేను చెప్తున్నా, మీరు ఈ మంత్ లోపు ఎప్పుడైనా కానీ మీ ఇష్టం అది. మీరు నాకు మెయిల్ పెట్టండి, మీరు నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను చేసేస్తాను. నా సైడ్ నుంచి రెడీ ఉన్నా. మీ సైడ్ నుంచి మీరు తప్పు పెట్టుకొని మీరు నా గురించి అంటే నేను ఎలా ఇది చేస్తాను చెప్పండి. అర్థమైంది సార్, మీ పాయింట్ నాకు అర్థమైంది. నేను మాట్లాడి చేయించేస్తాను. ఎవరు అది అతను ఓకేనా? అసలు? అతను మేనేజర్ అయితే కాడు, 100% మేనేజర్ కాదు ఆయన మాట్లాడుతున్నా. మేనేజర్ మేడం మేనేజర్ అట్లా మాట్లాడతారా మేడం? చెప్పండి మీరు. మేనేజర్ ఎప్పుడు అట్లా కస్టమర్ తో మాట్లాడారు మేడం. ఓకే, మీరు మాట్లాడి నాకు కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? నాకు ఆ డాక్యుమెంట్ గా నాకు లెటర్ పెట్టండి, నేను ఖచ్చితంగా చేపిస్తాను. నేను సరేనా, నేను రెడీ ఉన్నా. ఓకే జస్ట్ ఏంటంటే మీ డ్యూ డేట్ తర్వాత మీరు నాకు లెటర్ 2 days, ఇవాళ 26th, మీరు ఈ రోజు మీరు పెట్టిరు. మీకు యాక్చువల్ మీరు ఇట్లా కూడా అనొచ్చు, గ్రేస్ పీరియడ్ ఉంటుందండి మీకు, ఈ మంత్ వరకు ఉండొచ్చు. ఆ విషయం కూడా అంటలేరు మీరు. తెలుసా గ్రేస్ పీరియడ్ ఉంటది, నాకు తెలుసా విషయము, కానీ మీరు ఆ మాట అంటలేరు. సార్ మీకు గ్రేట్ పీరియడ్ ఉంటుంది సార్, ఒక 2-3 days ఉంటది అని మీరు చెప్తే సరిపోతుందాడా? మీరు నాకు అర్థమైంది సార్. అంటే ఆర్గ్యుమెంట్ లెవెల్కి వెళ్తున్నారు కానీ కన్విన్స్ చేసే పాయింట్స్ చెప్పలేదు అంటున్నారు మీరు. ఆయనకు రావట్లేదు, ఎట్లా మాట్లాడాలనో తెలియట్లేదు ఆయన, మళ్ళీ మేనేజర్ అంటున్నా ఆయన. సరే మరి ఓకే మేడం, ఇది నాకు చెప్పండి, చెప్పించేద్దాం. సరేనా? నేను చెప్తాను సార్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సార్. హలో అవునా? హలో ఒక్క నిమిషం ఆగండి సార్. ఈశ్వరరావు గారు పేమెంట్ ఏమైంది సార్? అసలు కాల్ ఆన్సర్ చేయట్లేదు. నా ఇష్టం, నా కాల్ నా ఇష్టం, నా ఫోను మీద ఏమన్నా కాదు ఫోను సార్, మీ కాల్ మీ ఇష్టమే, మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే మరి పేమెంట్ నా చేయండి. ఇష్టం మీ మేడం, ఫోన్ నా లిఫ్ట్ చేయదు. ఫోను నా ఇష్టం, నేను లిఫ్ట్ మీ చేస్తాను ఇష్టం లోన్ చేయను. తీసుకున్నారా? మీరు ఎవరు చెప్పడానికి? మీ ఇష్టం లోన్ తీసుకున్నారా? అవును, నా ఇష్టం ప్రకారం లోన్ తీసుకున్నా. ఏంది మరి ఇప్పుడు రూల్స్ కట్టాలని తెలీదా మీకు? మరి మీకు రూల్స్ కట్టుకుంటారని చెప్ప తీసుకున్నావు కదా సార్. అనకు, మంచి మాట్లాడు, మెల్లగా మాట్లాడు. ఏమైంది ఇప్పుడు? ఓకే, నార్మల్ మాట్లాడు, ఈఎంఐ పేమెంట్ చేసుకోమన్నారు కదండి సార్, నార్మల్, చెప్పండి. స్లోలీ, నార్మల్, చెప్పండి. మెల్లగా. ఎందుకు అంత ప్రెషర్? ఎందుకు అంత ప్రెషర్ ఉంటే? మీరు నిజం చెప్తున్నా, ఈ చిన్న ఏజ్ లోనే బీపీ షుగర్లు వచ్చేస్తాయి మీకు. అవునా? ఓకే, మాకు తెలుసు. మీరు కేర్ తీసుకోవడం మాకు తెలుసు, కానీ మీరు పేమెంట్ చేయండి సార్. ఏంది మీ బాధ? ఏంది చెప్పండి నాకు. ఏంది మీ ప్రాబ్లం? EMI ఎవరైనా పేమెంట్ ఏమన్నా అంటున్నా చేయాలి. చెప్పండి. ఫస్ట్ నా నంబర్ ఇవ్వండి, ఇప్పుడే. మీరే కదా మరి, మీరు చేయట్లేదు కదా. ఇప్పుడు మీ బాధ, బీ కూల్, మెల్లగా మాట్లాడండి, తొందర పడొద్దు. నేను ఎక్కడ పోతలేను, నేను ఇక్కడనే ఉన్నా. మీరు కూడా ఇక్కడే అక్కడనే ఉన్నారు కదా, ఉండండి. ఇక్కడే ఉన్నారు కదా. 1 hour ఉంటారు కదా. 1 hour ఒక నిమిషంలో పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ చేయండి సార్ అంతా. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగండి. సరే, వాటర్ తాగి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగండి. వాటర్ తాగి మాట్లాడండి. సార్ ఈశ్వరరావు గారా అండి? నేనే ఈశ్వరి మాట్లాడుతున్నా, చెప్పండి. పేమెంట్ చేస్తామన్నారు కదా సార్ నిన్న. ఏం పేమెంట్ అండి? ఏం పేమెంట్? క్యాష్పిన్ లో పేమెంట్, ఈఎంఐ పేమెంట్ చేస్తామన్నారు కదా. ఎంతనా? 7,441. 7,441. అవును సార్. ఇది అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? ఒక్క నిమిషం.
1 lakh ఉంది సార్. 1 lakh చిన్న అమౌంట్ కోసం మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఏం మేడం? నాకు అర్థం అదే కావట్లేదు. కదా సార్, ఇంత చిన్న అమౌంట్ కి మీరు ఎందుకు ఇన్ని కాల్స్ చేయించుకుంటారు? ఒక అయ్యో, ఈఎంఐ పే చేస్తే మేడం, మీకు కాల్స్ రావు కదా. నాకు ఎట్లా ఉంటుంది తెలుసా, మీ గొంతు ఇనంది నాకు నిద్ర పట్టదు తెలుసా నైట్లా. మీకు అర్థం కాదు నేను చెప్పిన నా ఫీలింగ్స్ మీకు అర్థం కాదు. ఓకేనా? మీరు ఒక పని చేయండి, మీరు కరెక్ట్ నేను చెప్తున్నా. మీరు ఒక పని చేయండి, ఏం చేస్తారంటే నాకు రేపు కాల్ చేయండి. నాకు 4 o'clock ఈవినింగ్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టే బాధ్యత నాది, సరేనా? కాదు సార్, ఈరోజు చేయొచ్చు కదా సార్, నిన్న ఈ రోజు చేస్తామన్నారు కదా మళ్ళీ నేను ఈరోజు. చెప్తున్నా, ఈ రోజు నా బ్యాంక్ ఇష్యూ ఉంది. యాక్చువల్లీ నాది ఫోన్ పే గూగుల్ పే అనేది పని చేయట్లేదు. మంత్ ఎండింగ్ కదా, అందరూ పేమెంట్ చేసే దాంట్లో ఉన్నట్టున్నారు. అందుకే నాది బ్యాంక్ పని చేయట్లేదు, అంటే యూపీఐ అనేది పని చేయట్లేదు. మీకు అర్థమవుతుంది కదా? అందుకే రేపు నాకు 4 గంటలకు కాల్ చేయండి, రేపు అయిపోతుంది మీ పేమెంట్. మీకు స్క్రీన్ షాట్ పెడతాను, మీరు హ్యాపీగా ఉండండి, సరేనా? నాకు కావాల్సింది అదే, మీరే సార్ హ్యాపీగా కానీ ఉండండి. ఓకే సార్, కానీ మీరు వేరే వాళ్ళ ఫోన్ పేలో నుండి అయినా చేయొచ్చు కదా సార్. మేడం, నాది యూపీఐ పని చేస్తలే అంటే వేరే వాళ్ళ ఫోన్లకు ఎట్లా పోతుంది మేడం? మీరు చెప్పండి. ఫోన్ పే గూగుల్ పేనే ఆహా. పని చేయట్లేదు. అదే సార్, వేరే వాళ్ళ అమౌంట్ నుండి కొట్టచ్చు కదా, మీకు అకౌంట్ లో కాకుండా. నా అకౌంట్ లో మనీ వేరే వాళ్ళ అకౌంట్ కి ఎట్లా పోతుంది చెప్పండి? యూపీఐ పని చేయండి, చెప్పండి మీరు. హలో మేడం, ఉన్నారా లేరా? సార్ ఉన్నాను సార్, ఒక్క నిమిషము. ఇప్పుడు ఎవరు అరిచారు సార్? మీరు నిన్ననే లాగౌట్ టైం వరకు అయిపోతా అని చెప్పారు. అసలు పేమెంట్ అవ్వకుండా అంటే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి మీరే? మీరు ఇచ్చిన కమిట్మెంట్ 25th చేస్తాను మేడం, మీరు నేను చెప్పారు. మీకు కమిట్మెంట్ ఇచ్చాను కానీ ఆ బ్యాంక్ వాడు యూపీఐ నాది ప్రాబ్లం ఇష్యూ చేస్తాడని నేను మీకు కమిట్మెంట్ ఇచ్చానా? నేనేమంటున్నా, ఒక విషయం, నా బ్యాంకు యూపీఐ వర్క్ చేయట్లేదు, అది ఏదో టెక్నికల్ ఇష్యూ అని వస్తుంది. పొద్దున్నుంచి నేను ఫోన్ పే గూగుల్ పే చేపిస్తామంటే అసలు కావట్లేదు తెలుసా? మీకు ఒకటి చెప్పనా? చెప్పండి ఒకవేళ లింక్ నేను పంపిస్తాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు ఉన్నా దాంతోనే చేయండి. మేడం, ఈఎంఐ అమౌంట్ ఓన్లీ. మేడం, మా ఫ్యామిలీ మెంబర్స్ లా 3 ఉన్నారు. ఆ 3 మైనస్ లో ఉంది. నేను వాళ్ళ దాంట్లో వేసాను అనుకో, చెప్పండి నాది, వాళ్ళ దానికి వేసాను అనుకోండి, కట్ 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 అని కటింగ్ అయిపోతుంది ఆడ. ఫ్రెండ్స్ చేసుకోండి, ఫ్రెండ్స్ చేయండి సార్. ఫ్రెండ్స్ మేడం, దొంగ నా కొడుకులు మేడం వాళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళు నా దగ్గర దెంగడానికి చూస్తారు అంతేగాని వాళ్ళు ఇయ్యరు. మీకు అర్థం కాదు మేడం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మంత్ ఆల్రెడీ 2 days ఉంది అంతే, ఇప్పటికే 2 EMIs. అందుకే నేను ఏమన్నా రేపు చెయ్యండి, ఆ లోపు కొంచెం సొల్యూషన్ వస్తుందేమో. నేను ఈవినింగ్ బ్యాంక్ కూడా వెళ్తాను, నేను కొంచెం బయటికి వచ్చాను. నేను మళ్ళీ రేపు అంటారండి సార్, మీరు నిన్న ఇచ్చిన కమిట్మెంట్ ఇప్పటికి మళ్ళీ రేపు. నేను కమిట్మెంట్ ఇచ్చినా కాబట్టి నేను మీకు చేస్తా అన్నా, లేకుంటే మేడం నేను చెయ్యను, మీ చేత అనేది చేసుకోండి అంటుండే. నేను అనలేనా అని అనుకుంటే? మేడం నేను చేస్తా మేడం నేను చేస్తా మేడం, అర్థం చేసుకోండి మీరు. యూపీఐ పని చేయకపోతే టెక్నికల్ ఇష్యూ అని వస్తుంది, దానికి నేనేం చేస్తా చెప్పండి మీరు? నా బ్యాంక్ ప్రాబ్లం మేడం. ట్రై చేయండి సార్, కాల్ చేయండి మేడం, ఏ పోతే నేను 100% చేస్తా. మీ డబ్బులు నాకు ఎందుకు మేడం? మీరు కష్టపడిన పైసలు డబ్బులు నేను కట్టేస్తాను, సరేనా? 1 EMI నాకు కీబోర్డ్ వరకు ట్రై చేయండి సార్. మేడం నేను మీకోసం మేడం, మీ ఏంటి మీ ఏ కంపెనీ మీది మర్చిపోయినా? స్టాష్ఫిన్ కంపెనీ మీద కాదు మేడం, నేను మీ గురించి కడతా అంటున్నా మేడం. నేను కేవలం మీ గురించి, మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి, సరేనా? మమ్మల్ని అట్లా అందరూ అట్లా అర్థం చేసుకుంటే బానే ఉండాలి. అసలు మేము ఇంత కష్టపడాలి. ఈవినింగ్ మీకోసం మేడం, మీకోసము నేను కడతాను అంటున్నాను కదా, మీ కంపెనీ కోసం కాదు, మీకోసం. మీరు నా జస్ట్ నా టెక్నికల్ ఇష్యూ అన్నది నా బ్యాంక్ నుంచి వెళ్ళిపోని అని కట్టేస్తాను. మీకు తెలుసా మేడం, మీకు ఒక విషయం తెలుసా? పొద్దున నేను షాప్కి వెళ్ళాను, ఒక టీ ఒక సిగరెట్ తీసుకున్నా తాగుదామని, మంచిగా తాగినా. నాకేం తెలుసు యూపీఐ పని చేయదు. ఆడ పోయి చూస్తే పని చేయలేదు. నేను మళ్ళీ ఆయనకి ఏం చేసిన అంటే, ఏ రోజు మా ఫ్రెండ్కి వాళ్ళకి ఫోన్ చేసి, అరే జర కొంచెం ఏరా భయ్ నా యూపీఐ పని చేస్తుంది అంటే ఆడ వేసిండు. అట్లా అయిపోయినా ఇజ్జత్ పోయినట్టు అనిపించింది తెలుసా ఆడ. నేను చాయ్ సిగరెట్ తాగనే అంత లేవు, క్యాష్ కూడా ఉంటలేవు నా చేతిలో. నాకు ఈవినింగ్ వరకే కంపల్సరీ. మీరు నాకు కాల్ చేయండి మేడం, చేపించేస్తాను, చేపించే బాధ్యత నాది. మీరు నాకు 4:30కి చేయండి మేడం, ఆ లోపు సాల్వ్ అయిపోతుంది. నేను బ్యాంక్ కూడా వెళ్తున్నాను, బ్యాంక్ వెళ్ళి వాళ్ళ పని కూడా చేస్తాను నేను. సరే సార్, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. హలో నిన్న పేమెంట్ చేసాను అని చెప్పారు కదా? అవును మేడం. మేడం మీది ఈఎంఐ 8,757 రూపీస్ కదా ఈఎంఐ మేడం, కానీ కాకపోతే నిన్న నాకు చెప్పారు 4,657 రూపాయలు కట్టమంటే పేమెంట్ చేశాను మేడం నేను. ఎవరు చేశారు మీకు కాల్? నేనే కదా మీకు ఎప్పుడు కాల్ చేసి మెసేజ్ చేస్తుంది నేనే కదా. నేను కాకుండా ఎవరు చేశారు మీకు? నాకేం తెలుసు మేడం.
నాకేమన్నా తెలుసా అమ్మా? అబ్బాయి మాట్లాడారా అమ్మాయి మాట్లాడారా సార్? అబ్బాయి 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 ఏం పేరు చెప్పారా? పేరు గుర్తు రావట్లేదు మేడం. ఎందుకంటే ఏమని నాది చెప్పారు? మీరు 4657 రూపీస్ పే చేసేయండి, మీకు అయిపోతుందండి ఈ మంత్ ఈఎంఐ అని చెప్పిండు అతను. అవునా సార్, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం అప్డేట్ కాలేదు సార్ ఈ మంత్ మేడం పేమెంట్ చేయలేదు. ఎవరు అది చేస్తారో నా ఏం కథ? ప్రాబ్లమా మేడం? చెప్పండి, నా ప్రాబ్లం మరి మీ కాదు కదా. స్టేట్మెంట్ లో కూడా అప్డేట్ అవ్వలేదు. మీరు ఎవరికో పేమెంట్ చేశాను మేడం అంటే మేము ఎలా నమ్మాలి చెప్పండి? ఇప్పుడు మేడం అందులోనూ వాళ్ళు చెప్పారని ఎలా పేమెంట్ చేస్తారు? మీకు తెలుసు కదా ఈఎంఐ అమౌంట్ ఇంత వస్తుంది, అయినా వాళ్ళు అంటే ఎందుకు అలా చెప్పి వాళ్ళు పేమెంట్ వాళ్ళు చేసుకున్నారు? మినిమం పే చేయమంటే చేశాను మేడం నేను. ఆహా. మినిమం పే చేయండి సార్, మీకు కాల్ స్టాప్ అయిపోతాయి అంటే ఈ రోజు మీరు మీరు లాస్ట్ కాల్ మంత్ చేస్తున్నారు. నాకు లేడుపు వచ్చేస్తుంది మేడం, మీరు చేసిన దానికి నాకు చాలా లేడుపు వచ్చేస్తుంది మేడం. ఇంత పైసలు మీరు అంతా తీసుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు ఓకే ఎందుకు ఓకే సార్, మేడం. పార్ట్ పేమెంట్ ఏమైనా చేశారేమో. ఓకేనా, హాఫ్ అమౌంట్ పే చేశాను అంటారు నాకు తెలిసి అవును ఈ మంత్. అనుకుంటా మేడం, లాస్ట్ తెలియదు. మంత్ పేమెంట్ చేశారు. లాస్ట్ మంత్ ఈఎంఐ పేమెంట్ చేశారా? మేడం లాస్ట్ మంత్ మేడం ఫండింగ్ అయింది మేడం, మీరు మీ ఏజెన్సీ నుంచి ఫండింగ్ అయింది. నాకు అడుగుతున్నారు మీరు మీరు మీ ఏజెన్సీ ఫండింగ్ చేసి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అవునా, అయితే వాళ్ళు లాస్ట్ మంత్ ఈఎంఐ మీది కలెక్ట్ చేసుకున్నట్టున్నారు. అదే మేడం, ఎందుకు మేడం ఇట్లా చేస్తారు నాకు అర్థం కాదు. ఎందుకు ఏమి సార్, లాస్ట్ మంత్ మీరు కట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు హెల్ప్ చేశారు సిబిల్ స్కోర్ తగ్గకుండా. మేడం వాళ్ళ కోసమో మీకోసమో తెలీదు, మీ ఈఎంఐ వాళ్ళు కట్టారు. సో మీరు 8,700 పే చేయాల్సింది, వాళ్ళు 4,000 చేంజ్ తో వాళ్ళు అయితే పే చేయించుకున్నారు. మీరు ఒక పని చేయండి మేడం, అది చూడండి, మీరు కనుక్కోండి ఎవరు చేయించారు ఏంది ఒకసారి చూడండి. మాకు తెలీదు సార్, మీ ఫైల్ మా దగ్గరే ఉండింది, రోజు నేనే మీకు చేస్తుంటే కాల్. ఏందో మరి ఇప్పుడేమో మీరు ఎవరో కాల్ చేస్తే పేమెంట్ చేసేసాను అంటున్నారు. చెప్పండి, నాకేం సంబంధము? మేడం నేను పేమెంట్ చేయించుకోనంటే నేను మీకు పేమెంట్ రిసిప్ట్ కూడా సెండ్ చేస్తుంటే, నేను ఫస్ట్ ఇంకా చెప్తున్నా పేమెంట్ చేసుకోండి సార్, నేను పేమెంట్ రిసిప్ట్ కూడా పంపిస్తాను, అప్డేట్ చేసి స్టేట్మెంట్ కూడా పంపిస్తాను. ఇప్పుడు మీరు అని చూసుకోండి మేడం, అది ఇదంటే. అయితే మీకు నేను స్క్రీన్ షాట్ పెడతాను, మీరు చెక్ చేసుకోండి ఓకేనా. నేను అప్డేట్ కాలేదు కదా సార్, ఆయన లాస్ట్ మంత్ ఈఎంఐ ఆయన ఓన్ అకౌంట్ పేమెంట్ చేయించుకున్నారు. మళ్ళీ దానికి నేనేం చేయాలి చెప్పండి? నా దగ్గర కాదు మేడం, ఈ మంత్ ఈఎంఐ పెండింగ్ ఉంది, అది మీరు పేమెంట్ చేస్తేనే ఈ మంత్ క్లియర్ అవుతుంది, లేదంటే పెండింగ్ ఉండిపోతుంది, అది మీరే కట్టాలి. లాస్ట్ మంత్ ఫండింగ్ అయినట్టు ఈ మంత్ ఫండింగ్ అవ్వదు, మీరే కట్టాలి. మేడం నాకు మీరు ఫస్ట్ చెప్పండి, మీరు ఎవరికి కాల్ చేసారు, ఎంత ఏమైంది అన్ని చెప్పండి, నేను రికార్డ్ చేసుకుంటాను. వానికి ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిడతారు చూడండి. మీరు ఇప్పుడు చెప్పండి ఎవరికి కాల్ చేసారు మీరు? నెంబర్ ఉంటుంది కదా, కాల్ చేసి మీరే మాట్లాడండి. లేదు మీరు నాకు అమౌంట్ చెప్పండి, మొత్తం చెప్పండి. అతనికి అయిపోయింది మేడం, నేను ఆయన మీద నేను పోలీస్ కేసు పెడతా, వాడిని లోపడేసి నూపిస్తా. చూడండి మీరు ఇప్పుడు ఇంత మోసం చేస్తాడా నాతోటి? కాదు, లాస్ట్ మంత్ ఈఎంఐ ఆయన ఓన్ అమౌంట్ నుంచి పే చేసి ఉంటాడు. ఓకేనా, ఆయన శాలరీ అమౌంట్ నుంచి ఎట్లనో ఆయన ఓన్ అమౌంట్ పే చేసి ఉంటాడు. ఆయన ఒకసారి కాదు మేడం, ఒకసారి నా పేరు చెప్పండి మేడం. నా పేరు నాకు తెలీదు సార్, ఎవరు నా పేరు చేశారు? నా పేరు చెప్పండి, మీకు నా పేరు చెప్పండి, నేను రికార్డ్ చేసుకుంటున్నా మేడం, నేను వదిలిపెట్టాను మేడం. నా పేరు చెప్పండి, నా అమౌంట్ ఎంత ఉందని చెప్పండి, అకౌంట్ నెంబర్ చెప్పండి, నా పేరు చెప్పండి. మీ పేరు ఈశ్వరరావు గారు సార్. ఓకే, ఎంత ఉందని అమౌంట్ ఈఎంఐ? 8,757 రూపీస్. ఓకే మేడం, అది అకౌంట్ నెంబర్ కొంచెం చెప్తారా నాది కన్ఫర్మేషన్ కోసం? మీద ఒక నిమిషం, అప్లికేషన్ నెంబర్ చెప్పాలా? అప్లికేషన్ నెంబర్ చెప్పండి, లాస్ట్ 4 డిజిట్ చెప్పండి సరిపోతుంది. 2521. ఓకే 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 మేడం, నాకు ఒకసారి మీరు ఈవినింగ్ 4 o'clock కాల్ చేయండి. అతను నా కాల్కి రెస్పాన్స్ ఇస్తాడా చూస్తాను, ఒకవేళ ఇచ్చినానుకో అతను కథము, మళ్ళీ నేను కాల్ మళ్ళీ వేయించుకుంటాను నేను అమౌంట్. ఎందుకు సార్, ఆయన లాస్ట్ మంత్ ఈఎంఐ ఆయన కట్టారు కాబట్టి ఆయన పేమెంట్ చేయించుకున్నారు. అయితే మేడం మీరు ఈ మంత్ మీరే కట్టుకోవాలి. మీరు నెక్స్ట్ మంతే కాల్ చేయాలి మేడం, ఎందుకంటే నా దగ్గర ఉన్నదని ఊడిసి ఇచ్చేసిన నేను, నా దగ్గర ఏం లేవు. నెక్స్ట్ మంత్ మీరు ఈ అకౌంట్ ఓవర్లో పెట్టుకోండి, నెక్స్ట్ మంత్ నేను చేసేస్తాను సెకండ్ వీక్ వరకు. నేను మంత్ స్టార్టింగ్ నుంచి మీకు కాల్ చేస్తున్నా మేడం, మీరే చెప్పారు 14th మీరు కమిట్మెంట్ ఇచ్చింది 14th డేట్. ఓకేనా, అప్పటి నుంచి కాల్ చేస్తున్నా ఉన్నా, మెసేజ్ చేస్తున్నా ఉన్నాయి, కానీ మీరు రెస్పాండ్ అవ్వలేదు. వాటికి మీరు చెప్పారు మంత్ ఎండ్ లో కల్లా అయిపోతుంది మేడం, చేస్తాను అన్నారు. మేడం మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పొద్దు మేడం, మీరు కాల్ చేసినప్పుడు మేబీ నేను ఏదో కాల్లో ఉండొచ్చు అంతేగాని మీరు రెస్పాండ్ ఇలా జరిగిందంటే నాకు తెలియదు కదా, నా రెస్పాన్సిబిలిటీ కాదు కదా, దానికి కాల్ చేసి మాట్లాడండి.
సరే మేడం, మీరు నాకు ఈవినింగ్ 4 o'clock కాల్ చేయండి, అప్పుడు లోపు అతను పని చెప్తాను. మరి ఈ మంత్ ఈఎంఐ కట్టలేరా సార్? నెక్స్ట్ మంత్ ఇక నెక్స్ట్ మంత్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఒకటేసారి పేమెంట్ చేస్తారా? మీరైతే నాకు కాల్ చేయండి మేడం. ఆయన ఏదో మోడల్ మీరే చెప్పి కాల్ చేయండి సార్ ఈ నంబర్కి. కాల్ బ్యాక్ అవుతుందా? కాల్ బ్యాక్ అవుతుంది సార్. ఓకే ఓకే మరి, ఓకే దాని చలో ఓకే. బాయ్.